ఈ వీడియోలో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ తన రియల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశాడు అండ్ తన బయోగ్రఫీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, నవీన్ కుమార్ హర్యానాలో జన్మించాడు. నవీన్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14th 2000. నవీన్ కుమార్కి చిన్నప్పుడు కబడ్డీ కంటే క్రికెట్ చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ హర్యానాలో అందరూ కబడ్డీ ఆడతారు. సో నవీన్ కూడా కబడ్డీ ఆడటం స్టార్ట్ చేశాడు. నవీన్ చిన్నప్పుడు నుంచి రైడింగ్కి వెళ్తే చాలా స్పీడ్గా ఆడేవాడు. స్పీడ్తో పాటు తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటాడు అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఎక్కువ ఉండేది నవీన్ కుమార్కి. నవీన్ కుమార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ నవీన్కి స్టడీస్ అండ్ స్పోర్ట్స్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నవీన్కి ఇంకా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసేసరికి ఎర్లీ మార్నింగ్ లేచి కబడ్డీ ప్రాక్టీస్ చేసేవాడు అండ్ లాంగ్ రన్నింగ్ కూడా వెళ్ళేవాడు. వాటితో పాటు ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసేవాడు. ఫిట్నెస్లో చాలా అంటే చాలా వీక్గా ఉండేవాడు. కబడ్డీ ఆడేటప్పుడు చాలాసార్లు ఇంజ్యూరీస్ అయ్యి కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోయేది. కానీ నవీన్ మాత్రం ఎప్పుడూ మనకి ఇవన్నీ ఎందుకులే అని ఎక్కడా గివప్ ఇవ్వలేదు. జూనియర్ లెవెల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసి ఇండియా జూనియర్ కబడ్డీలో సెలెక్ట్ అయ్యాడు. జూనియర్ వరల్డ్ కప్లో నవీన్ కుమార్ టాప్ రైడర్గా నిలిచాడు. అక్కడ నుంచి నవీన్ కుమార్కి సెలెక్టర్స్ అండ్ కోచెస్ అందరూ నవీన్ పైన కన్నేశారు. నవీన్ కుమార్ చాలా బాగా ఆడుతున్నాడని నోటీస్ చేశారు. అప్పుడు నవీన్కి తెలిసింది టాలెంట్ ఒక్కటే కాదు, కన్సిస్టెన్సీ కూడా ఉండాలని. సో నవీన్ కుమార్ పీకేఎల్లోకి దబాంగ్ ఢిల్లీ కేసీ టీం తరపున 2018లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్లోనే నవీన్ కుమార్ రైడింగ్ చూసి చాలా మంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నవీన్ కుమార్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఫాస్ట్ రైడింగ్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో బోనస్ అటెంప్ట్ చేస్తాడు. సో ఇవన్నీ చూసి నవీన్ కుమార్కి ఫస్ట్ సీజన్లోనే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్యాన్స్నే కాదు, పీకేఎల్లో రికార్డ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ 100 అండ్ 200 అండ్ 300 పాయింట్స్ సాధించి తన పేరు రికార్డ్స్లో రాసుకున్నాడు. నవీన్ కుమార్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ఏ టీం డిఫెన్స్ అయినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ప్రెజర్ లేకుండా లాస్ట్ సెకండ్స్లో టచ్ చేసి రావటమే నవీన్ కుమార్ స్ట్రెంగ్త్. పీకేఎల్ సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీ కేసీ టీంని కెప్టెన్గా లీడ్ చేసి ఆ సీజన్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీంని టైటిల్ విన్నర్గా చేశాడు. కానీ నవీన్ కుమార్కి సక్సెస్ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేజర్ ఇంజురీస్ వల్ల 2-3 సీజన్స్ మిస్ అయ్యాడు. ఇంకా చాలా మంది నవీన్ కుమార్ కెరియర్ అయిపోయింది అనుకున్నారు. కానీ నవీన్ కుమార్ మైండ్లో గివప్ అనే ఆప్షన్ ఉండదు. ఈసారి కంబ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయ్యి హర్యానా స్టీలర్స్ తరపున ఆడాడు. కానీ ఆ సీజన్లో కూడా 2-3 మ్యాచెస్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ మళ్ళీ ఇంజురీ అయింది. సో నవీన్ కుమార్ని పీకేఎల్ 13 ఆక్షన్లో ఏ టీం అయినా పిక్ చేస్తుందా లేకుంటే అన్సోల్డ్ అవుతాడా అనేది కామెంట్ చేయండి. మనం నవీన్ కుమార్ నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనం చిన్న విలేజ్ నుంచి వచ్చినా పర్లేదు, మనకి ఫెసిలిటీస్ లేకపోయినా పర్లేదు, కానీ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. నవీన్ కుమార్ చాలా చిన్న ఏజ్లోనే వివో ప్రో కబడ్డీ ఆడాడంటే తన డ్రీమ్ కోసం ఎంత కష్టపడ్డాడో చూడండి. సో నవీన్ కుమార్ బయోగ్రఫీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ప్లేయర్ బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.